లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. మహాలయ పక్షం. ఈ మహాలయ పక్షం అని అంటేనే మనకి భాద్రపద మాసంలో పితృదేవతల పితృపక్షాల్లో వచ్చిన తర్వాత ఆఖరి రోజున వచ్చేటటువంటి దాన్ని మహాలయ అమావాస్య అని అంటాం. ఈ అమావాస్య రోజుల్లో సాధారణంగా పితృదేవతలందరూ కూడా పొన్నామ నరకాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా భూమి మీదకి దిగే రోజు ఇది. కాబట్టి భూమి అంతా కూడా చాలా బిజీగా ఉంటుంది. ఎలాగైతే హైటెక్ సిటీ రోడ్నింతా కూడా కారులతో మరి బిజీగా జేఎన్టీయూ ఫ్లైఓవర్ దగ్గర నుంచి హైటెక్ సిటీ దాకా ఎంత బిజీగా ఉంటుందో, దాటుకోవడం ఎంత కష్టమో, అంతమంది పితృదేవతలంతా కూడా భూమి మీదకి వచ్చేస్తారు. దేనికోసం? పున్నామ నరకం నుంచి మమ్మల్ని తప్పించరా బాబు, ఏదో ఒకటి చెయ్యి అని చెప్పేసి. కాబట్టి ఈ మహాలయ అమావాస్య మనకి ఎప్పుడు వచ్చిందంటే అక్టోబర్ 2వ తేదీ 2024 సంవత్సరంలో రావడం జరిగింది. కాబట్టి ఈ అమావాస్య రోజున చాలా గందరగోళాలు జరిగిపోతాయి. ఎందువలన అంటే ఆ తర్వాత కూడా జరిగిపోతాయి. ఎందువలన అంటే అసలు పితృపక్షాలు అన్నారు దీన్ని. మామూలుగా అయితే అపరకర్మలు అన్నీ కూడా చేసుకుంటారు. అపరకర్మలు అంటే చనిపోయినటువంటి వాళ్ళకి పిండాలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా శ్రాద్ధ కర్మలు, తర్పణాలు, ఇవన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు ఈ శివుడు పరమేశ్వరుడు వీళ్ళకి ఈ పితృదేవతలకి ఇచ్చేసినటువంటి రోజు. అంటే శివుడు 3వ కన్ను తెరిస్తే ఏ విధంగా అయితే ప్రళయాలు జరుగుతాయో ఆ విధంగా ఈ మహాలయ అమావాస్య, ముఖ్యంగా ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో మహాప్రళయాలు జరుగుతాయి. చాలా మంది ఎవరైతే తల్లిదండ్రులను చూడకుండా వార్ధక్య స్థితిలో నిర్దాక్షిణ్యంగా వదిలేసినటువంటి వాళ్ళ భరతం పట్టడానికి శనీశ్వరుడు మహాలయ అమావాస్య రోజున యముడు కాసుకుని కూర్చున్నారు. చిత్రగుప్తుడు లెక్కల చిట్టా తీస్తాడనమాట మీ అందరికీ కూడా. కాబట్టి భార్యకు భయపడి మనం తల్లిదండ్రులకు తిండి పెట్టకుండా ముసలాళ్ళకి దూరంగా పెట్టి మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అమెరికాల్లోనూ ఆస్ట్రేలియాలోనూ సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరైతే తల్లిదండ్రులని చూడలేదో వాళ్ళకి స్పెసిఫిక్ గా చెప్తున్నాను, ఓల్డేజ్ హోముల్లో వేసేశారో మేము డబ్బులు పంపిస్తున్నాం కదండి, నో ప్రాబ్లం అని బిల్డప్లు ఇచ్చేటటువంటి వాళ్ళు, మేము చదువుకున్నామని అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళు, మేము ఉన్నతమైనటువంటి సాఫ్ట్వేర్ పోస్టుల్లో ఉన్నాం లేకపోతే ఈ పోస్టుల్లో ఉన్నామని బిల్డప్లు ఇచ్చేటటువంటి ప్రతి ఒక్కడికి ఈ చిట్టా తీయడం జరుగుతుంది చిత్రగుప్తుడు. కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున ఎందుకు మీకు ఈ అక్కడిని కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే మనం చేసినటువంటి కర్మల వలన పైన గ్రహాలు ఆ విధంగా అవి మనకి ఆ ఫలితాలను ఇస్తాయన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక కుజుడు రూపంలో, ఒక శని రూపంలో మనల్ని పట్టి పీడించడం అనేటటువంటివి జరుగుతాయి. కొన్ని రాసుల వాళ్ళకి మహాలయ అమావాస్య తర్వాత యాక్సిడెంట్లు అయిపోతాయి, కాలు చేతులు ఉండవన్నమాట. నేను చాలా మందిని చూశాను. ఆ తర్వాత ప్రతి దానికి కూడా ఒక వ్యక్తిని నేను చూశాను. కేపీహెచ్బి 4th phase లో భరత్ నగర్ ట్రైన్లో వెళుతూ వాళ్ళ మరదలను చూసుకోవడానికి వెళ్తున్నాడు. వెళ్తూ ఆ ట్రైన్ వదిలేస్తే పోయా, మరి నెక్స్ట్ ట్రైన్కి వెళ్ళొచ్చు కదా, మెట్రోలో ఎప్పుడూ ఉంటాయి కదా MMTSలు, ఎక్కడాని ట్రై చేశాడు. 2 కాళ్ళు 2 చేతులు తెగిపోయినాయి. అలా సంవత్సరాల బిడ్డ మీద ఉన్నాడు. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయండి? మరి కర్మ. మరి అతను ఇప్పుడు చనిపోయాడు పాపం సంవత్సరాల తర్వాత. ఆ విధమైనటువంటి పరిస్థితి కొన్ని రాష్ట్రాల వాళ్ళకి ఇప్పుడు ఈ యొక్క మహాలయ అమావాస్య తర్వాత రాబోతోంది. దుర్మరణాలు, అక్రమ సంబంధాలు. మరి మేము చదువుకున్నాం, మనకి ధర్మ భీతి లేదు, పాప భీతి లేదు, దైవ భీతి లేదు, మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించవచ్చు మనం చెప్పి రెచ్చిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా పోలీసులకు భయపడతారు. కానీ దేవుడికి భయపడాల్సిన ఇంగిత జ్ఞానం లేదా? దేవుడు భయపడాలన్న జ్ఞానం ఉండాలి కదా చదువుకున్న వాళ్ళకి. లేదు, చదువుకోలేని వాళ్ళకి ఎలాగూ లేదు, చదువుకున్న వాళ్ళకన్నా ఉండాలి కదా. అందుకే చదువుకున్న వాడికంటే చాకలోడు మేలు అని సామెత వచ్చిందనమాట. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మహాలయ అమావాస్య రోజున రాజకీయ నాయకులను ఇటీవల కాలంలో మీరు చూసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా అక్రమ సంబంధాల్లో ఇరుక్కుపోయారు. అటు భార్య వచ్చింది, ఇటు ఉంపుడు గత్త వచ్చింది. ఇద్దరు వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు. వీడి పరువు ఎలాగో పోయా, వీడికి పరువే లేదు అసలు. తర్వాత సినిమా యాక్టర్లు
డాన్స్ మాస్టర్లు, జానీ మాస్టర్, వీళ్ళు వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళి ఒక డెవలప్మెంట్కి వచ్చి ధడేలని అక్రమ సంబంధాల్లో పడిపోయి వాళ్ళ కుటుంబ జీవన విధానాలనే పోగొట్టేసుకుని మార్చేసుకున్నారు. నో ఎథిక్స్ వీళ్ళందరికీ కూడా. కాబట్టి అలాగే మరి ఇప్పుడున్నటువంటి సినిమా యాక్టర్లు కబ్జాలు, ఆక్రమించినటువంటి అవన్నీ కూడా అంత పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళ బిల్డింగ్లను పడగొట్టేయడాలు, ఇవన్నీ కూడా వరుసలో జరిగిపోయినాయి. మరి ఇవన్నీ ఏమిటండి? వాళ్ళు ఏమైనా కావాలని చేశారంటే వీళ్ళ పాపపు ఫలితాలు పైన ఉన్నటువంటి గ్రహాల రూపాల్లో వచ్చి వీళ్ళని అట్టడుగున పీడిస్తాయన్నమాట. కాబట్టి ఈ యొక్క అమావాస్య, మహాలయ అమావాస్య అని దానికన్నా అన్నారు. అంటే ఎన్నో అమావాస్యలు వస్తాయి మనకి, నెలకు ఒక అమావాస్య చొప్పున 12 అమావాస్యలు వస్తాయి. మరి దీన్ని పెద్ద అమావాస్య, మహాలయ అమావాస్య అని ఎందుకన్నారు? పున్నామ నరకంలో మన పెద్దలందరూ కూడా ఏడుస్తూ ఉంటారనమాట. ఎప్పుడు వీడు పిండం పెడతాడా, తర్పణం పెడతాడని ఎదురు చూస్తూ ఉంటారు. మనం పెట్టం. కారణం ఏంటంటే పంతులు 2 లక్షల ప్యాకేజీలు అడుగుతున్నారు ఈ పంతులు గాళ్ళు వీళ్ళొకళ్ళు. ఏది చిన్నది చెయ్యాలన్నా సరే ప్యాకేజ్ చచ్చిపోయినప్పటి నుంచి ఎప్పుడు చచ్చిపోతాడా. అసలు అపరకర్మలు చేసేటటువంటి పంతులతో మనం స్నేహాలు చేయకూడదు. నాకు ఒకడు ఉండేవాడు నాగేంద్ర శర్మ అని. వాడితో నేను ఎక్కడికన్నా వెళ్తే ఏం చేసేవాడు అంటే ముసలోళ్ళని చూసుకునేవాడు ఫస్ట్. ఇంకా ఎంతకాలం బతుకుతారు, ఎన్నాళ్ళ నుంచి అని, అంటే ఏజ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటాడు. 6 నెలల 3 నెలల వీడు ఎప్పుడు లేచిపోతాడు అన్నట్టుగా. కాబట్టి అపరకర్మలు ఎవరి బిజినెస్ వాడిది, వాళ్ళు తప్పు పట్టడం మనం తప్పు కాదు. కాబట్టి ఈ యొక్క అపరకర్మల్లో కొన్ని కరోనా టైంలో ఎలాగైతే అందరూ ఠపా లేచిపోయారో, మరి ఉద్యోగాలు అందరూ కూడా ఈ రావన్నమాట. ఈ మహాలయ అమావాస్య తర్వాత కొన్ని రాష్ట్రాల వాళ్ళకి వచ్చేటటువంటి సమస్య లేదు. నాకు వచ్చేటటువంటి కాల్స్లో మీరు కూడా సర్వే చేసుకోండి, భారత ప్రభుత్వం సర్వేలాగా మీరు కూడా సర్వే చేసుకోండి. ఒక్కడ కూడా నేను ఉద్యోగం చేస్తున్నానని చెప్పేవాడు 1% ఉంటాడు. ప్రైవేట్ జాబులే పని, గవర్నమెంట్ పోస్టులు కూడా కాదు. ఏమంటే గురుగారు నేను ఖాళీగా ఉన్నానండి, ఏమీ చేయట్లేదండి, నాకు డబ్బులు ఎలాగొస్తాయండి, నా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయండి, ఇదే ప్రశ్న ఎవరికి చెప్పినా. కాబట్టి ఈ యొక్క మహాలయ అమావాస్య తర్వాత కొన్ని రాశుల వాళ్ళకి చాలా కఠినంగా, భయంకరంగా మీకు ఉండబోతున్నాయి. మొట్టమొదటిగా మేషరాశి వారికి, వృషభ రాశి వారికి యావరేజ్గా ఉంటాయి. ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మరి చదువు బాట పట్టకుండా ఈ అమావాస్య, మహాలయ అమావాస్య తర్వాత డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోవడం, తాగుడికి వెళ్ళిపోవడం. నా స్టూడెంట్స్ ఉన్నారు, జేబులో మందు బాటలు పెట్టుకుని క్లాస్ రూమ్లోకి వచ్చేస్తారు. ఏమడుగుతాం, మిగతా టీచర్లు ప్రొఫెసర్లు పట్టుకున్న మందు బాటలు ఉంటారే కానీ వాడికి పాపం కాలేజీకి రానంటాడు. ఇప్పుడు ఒక ప్రముఖమైనటువంటి టాప్ 10 కాలేజెస్ అని మనం అనుకుంటాం కదా, అందులో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ప్రైవేట్ కాలేజీలో, అరే జరా మమ్మల్ని చూడరా బాబు, నీ అన్నీ కూడా దృష్టి అంతా కూడా ఆకాశం పైన ఉంటుంది, మమ్మల్ని ఉన్నంతకాలం అయినా సరే మమ్మల్ని కేర్ చేయరా, మంచిగా మాట్లాడరా బాబు అని చెప్పి బతిమాలుకున్నటువంటి ప్రొఫెసర్లు ఉన్నారు. మా స్టూడెంట్ ఈశ్వర్ అనేటటువంటి స్టూడెంట్. కాబట్టి ఈ విధంగా మనకి లాయర్లు ఒకానొక దశలో బ్రహ్మాండంగా అద్భుతంగా వాదించేటటువంటి కొంతమంది లాయర్లు. మాకు ఒక లాయర్ ఉన్నాడు మరి విజయవాడలో, చక్కగా జేబులో మందుబాటులు పెట్టుకుని సీనియర్ ఏమో వెళ్ళి వాయిదాలు వేసుకురమ్మంటే ఇప్పటికే ఒక 30 సార్లు జడ్జి గారి దగ్గర వాయిదాలు వేసుకొచ్చామండి. మళ్ళీ వాయిదా అడిగితే వాళ్ళు ఊరుకోరండి అని చెప్పేసి కూడా వచ్చినటువంటి వాళ్ళతో మందుబాటులు జేబులో పెట్టుకొని అక్కడే గడగడగడగడ రాత ఆగేసి అక్కడ పక్కన బాస్కెట్లో పడేసాడు. ఆ తర్వాత జడ్జి గారి దగ్గరికి వెళ్ళాడు. డేట్ అడిగితే డేట్ ఇచ్చారు జడ్జి గారు. ఇవన్నీ ఎందుకు వల్ల జరుగుతాయంటే మహాలయ అమావాస్య ఎఫెక్ట్. కాబట్టి కొన్ని రాశుల వాళ్ళు వీళ్ళు ఇందులో మహాలయ అమావాస్య తర్వాత పచ్చి తాగుబోతులు అయిపోతున్నారు. అలాగే మీరు పూర్వజన్మల్లో వాడేసుకొని అమ్మాయిల్ని పాడు చేసేసి వాళ్ళని మోసాలు చేసేసి వదిలేసినటువంటి ఆడవాళ్ళంతా కూడా వాళ్ళు ఇప్పుడు పిశాచుల్లాగా మారి ఈ జన్మలో మిమ్మల్ని వేధించడానికి కొన్ని రాశుల వారికి రావడం జరుగుతుంది. అలాగే మరి ఎవరో ఒక వాళ్ళ రూపంలో తగలడం, వీళ్ళని మరి వీళ్ళందరి సరే వీళ్ళందరినీ తీయడం కోసం ఏదో కేసుల్లో ఇరికిచ్చేయడానికి ఆడవాళ్ళు రూపంలో మీరు చేసినటువంటి పాపపు కర్మలు ఈ జన్మలో రావడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి మీరు ముసలి వాళ్ళని చూడలేదు, తల్లిదండ్రులకు తిండి పెట్టలేదు, ఇవన్నీ పోతాయా ఊరికనే పాపాలు? తల్లిదండ్రులు ఎంత చిన్నారు, అల్లారు ముద్దుగా మిమ్మల్ని చూసుకున్నారు, అవన్నీ మర్చిపోయి వార్ధక్య దశ వచ్చేసరికి ముసలోళ్ళు అంటే అసహ్యమా? ఇప్పుడు వచ్చేటటువంటి కొత్త కోడళ్ళకి ఏజులు పనికిరావా?
అవన్నీ చూస్తాయి మీకు. ఇప్పుడు మహాలయ అమావాస్య రోజున ఎవరికైనా ఏ సందేహాలు ఉంటే మీరు తప్పు చెప్పారు అని భయపడక్కర్లేదు. ఇది ఖచ్చితంగా శాస్త్ర ప్రకారము ఈ నెలలో జరగబోయేది. నేను శాస్త్ర ప్రకారం, జ్యోతిష శాస్త్ర నార్మ్స్ అండ్ రూల్స్ ప్రకారం, ఆల్ విత్ లాజికల్ కన్సిస్టెన్సీ, రాషనలిస్టిక్ గా సైంటిఫిక్ అప్రోచ్ తో నాసా రిపోర్ట్స్ ని బ్లెండ్ చేస్తూ ఏన్షియంట్ ఆస్ట్రాలజీని, నాసా రిపోర్ట్స్ మోడర్న్ సైన్స్ ని బ్లెండ్ చేసి చెప్తున్నాను కాబట్టి నాకు డైరెక్ట్ కాల్ చేసి అడగొచ్చు. కాబట్టి ఇందులో ఎవడు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, ఎవడు ఎంత పెద్ద మినిస్టర్ అయినా, ఎంత పెద్ద సీఎం అయినా, ఎంత పెద్ద ప్రైమ్ మినిస్టర్ అయినా, ఇట్ విల్ బి అప్లై టు ఆల్ సమానంగా. ఇందులో ఎగ్జంప్షన్ లేవు. పక్షవాతాలు వచ్చేయడం ఖాయం అనమాట కొంతమందికి, వాళ్ళ చేసినటువంటి పాపాల ఇంటెన్సిటీని బట్టి. అంత మహాక్రూరమైనటువంటి, మహాఘోరమైనటువంటి, మహాప్రబలమైనటువంటి అమావాస్య ఈ 2024 మహాలయ అమావాస్య. డేటా తర్వాత తీసుకోండి, సర్వే చేసుకోండి. మీరు ఎంత మంది జనం ఉన్నారు. ఇట్ ఇస్ అన్ ఓపెన్ ఛాలెంజ్ టు ఆల్ ఆస్ట్రాలజర్స్ ఆల్ ఓవర్ ద గ్లోబ్. ముందు నాకు ఛాలెంజ్ చేసే ముందు నాకు చెప్పే ముందు జ్యోతిష ఆల్ ఓవర్ ద గ్లోబ్ ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను ప్రతి నెల ఇస్తున్నాను. కాస్తైనా సిగ్గు శరం ఉన్నటువంటి వాళ్ళు నాకు ఆన్సర్ ఇవ్వడానికన్నా వస్తారు. వెలాసిటీ ఆఫ్ మూన్ జ్యోతిషాల తర్వాత చెప్తురు కానీ వెలాసిటీ ఆఫ్ మూన్ ఎంత? 2/3/4 ఉందనుకో. ఈ రెండు దేనిని, దీని 2 యూనిట్ ఏంటి, ఈ 4 యూనిట్ ఏంటి, 3 యూనిట్ ఏంటి, ఆ యూనిట్లకి వీటికి మధ్య ఇంటర్ కనెక్షన్ ఏంటో నాకు చెప్పాలి ఫస్ట్. ఎంతవరకు నేను ఇన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాను. మోడర్న్ సైన్స్ రూల్స్ ప్రకారం కిలోమీటర్ పర్ అవర్స్ అండ్ మీటర్స్ పర్ సెకండ్స్ లో మాత్రమే వెలాసిటీని మనం కొలుస్తామని తెలుసు. బట్ వాట్ ఈస్ దిస్? కమ్ అవుట్ ఆల్ సైంటిస్టులు. మేము చాలా చదువుకున్నాం, మేము ఎంఎస్ఎల్ చేసాం ఇంజనీరింగ్ లో, ఆస్ట్రేలియాలో, లండన్ లో ఎంఎస్ లో, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీస్, ఆల్ ద ప్రొఫెసర్స్. నేను ఒక ప్రొఫెసర్ని కాబట్టి ఐఎమ్ పోజింగ్ యూ ఎ క్వశ్చన్. మీరందరూ రండి సమాధానాలతో. తప్పకుండా ఈ యొక్క ఫలితాలు ఇలాగే జరుగుతాయి. కాబట్టి ఎవరికి ఏం జరగబోతుందో మరి రాశుల వారీగా మనం చూద్దాం. మేషరాశి, ఈ మేషరాశి వారికి గత నెలలో ఎలా జరిగిందో అంతే జీతాలు మీకు వస్తాయి. పెద్దగా ఏమి ఎదుగుదల రావు. మనం వీడియో చూడాలంటే అబ్బా కోట్లు వచ్చేస్తున్నాయి, లక్షలు వచ్చేస్తున్నాయి అంటే చూస్తాం. మామూలుగా ఉంటే చూడమనుకుంటే మీ కర్మది. కాబట్టి లాస్ట్ ఇయర్ మంత్ ఎంత ఉందో అంతే జీతాలు ఉంటాయి. టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ కూడా మీకు వచ్చేయడం జరుగుతుంది. కాస్త బద్ధకం తగ్గుతుంది, శత్రుపీడ తగ్గిపోతుంది, విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు ఈ నెలలో. తర్వాత ఆడవాళ్ళకి చక్కటి మనశ్శాంతి వస్తుంది. కొత్త కొత్త వ్యాపారాలు, కొత్త కొత్త టెక్నాలజీలతో చెయ్యాలని చెప్పేసి తెగ ట్రై చేస్తూ ఉంటారు. మరి మేషరాశిలో పుట్టినటువంటి కెమెరామెన్లు కెమెరా ఆన్ చేస్తే స్పీకర్లు పెట్టడం మర్చిపోతారు. ఈ విధంగా మతిమరుపులు అనేటటువంటివి ఈ రకంగా విద్యార్థులు మేషరాశి వాళ్ళు ఉండడం జరుగుతుంది. కాబట్టి తమ తమ పనుల్లో మీరు మతిమరుపు లేకుండా చేసుకోండి. కెమెరా ఆన్ చేస్తే ఫ్లాష్ మర్చిపోతాడు ఒకడు, కెమెరా ఆన్ చేసి ఫ్లాష్ ఆన్ చేస్తే మైక్ పెట్టడం మర్చిపోతాడు ఒకడు. ఇది మేషరాశి వాళ్ళ లక్షణాలు ఇప్పుడు ఈ నెలలో మాత్రం సుమా. ఆ తర్వాత గంటన్నర సేపు వాగించిన తర్వాత మైక్ ఈ రూమ్ లో ఉన్న ఏమండి ఇదేమో ఆ రూమ్ లోకి వెళ్ళండి అని చెప్పి కెమెరామెన్ అక్కడ పొమ్మంటే వాడికి ఏం తెలుసు? మైక్ ఏమో అక్కడ, స్పీకర్ ఏమో ఎక్కడ. గంటన్నర పోయే ఎఫర్ట్స్. ఈ రకంగా మేషరాశి వాళ్ళని బుర్ర తక్కువ పనులు చేస్తారనడానికి ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను మీ అందరికీ కూడా. కాబట్టి దీన్ని రెక్టిఫై చేసుకోండి. మీ అంత తిరుగులేనటువంటి వాళ్ళు అయిపోతారనమాట మేషరాశి వాళ్ళు. దీనికి స్వల్ప రెమెడీస్ ఏంటంటే, మనకి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దసరా టైం కదండి, రాహు వల్ల పిచ్చోళ్ళు అయిపోతున్నారు, మందుకు బానిసలు అయిపోతున్నారు ఈ మేషరాశి వాళ్ళు. కాబట్టి ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని కూడా పోగొట్టడం కోసం బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దుర్గతి నాశిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ ఈ మంత్రాన్ని చదవండి. లేదా శ్లోకం చదవగలిగితే ఒక గరికపాటి నరసింహారావు చెప్పక్కర్లేదు, ఒక చాగంటి కోటేశ్వరరావు మాత్రమే పండితుడు కాదు, మీరు కూడా పండితులు అవ్వండి. అంతేగాని మేము ఎప్పుడు కిందే ఉంటామండి, గురువుగారు మీరు మంచోళ్ళండి, మీ ఆవిడ మంచోళ్ళండి, మీరు దేవతలండి, మీ ఆవిడ దేవతలండి అని వీళ్ళేమో పొగడవసరం లేదు. అందరినీ కూడా వాళ్ళు కూడా మనలాంటి మామూలు మనుషులే, సాధన చేశారంతే. ఇప్పుడు మీరు కూడా ఎదగండి. ఒక ఐఏఎస్ పోస్ట్ చెప్పేటటువంటి వాడు, ఒక ఐఏఎస్ మిగతా వాళ్ళు 300-500 మంది 500 మంది ఎందుకు మరి అవుతున్నారు? మీరు కూడా ఎదగాల. అంతేగాని మేము ఎదగమండి, మేము కిందే ఉంటామండి, కుదరదు ఇవన్నీ కూడా. కాబట్టి బెజవాడ శ్లోకం చెప్పండి.
మాధవవర్ధమంటి మహికాంతులనరించిన తల్లి నీవు. ఈ పద్యాన్ని చాంటింగ్ చేయండి, ఇదే మహామంత్రం. ఆన మహిషాసురిని మర్దించిన జనని నీవు. లేరు నీ వంటి వారలి ధారుని తలంబనం చూడనట్టియో శంభురాణి. ఈ మంత్రాన్ని చేయండి. ఈ మంత్రాన్ని చేస్తే ఈ మేషరాశి వారి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదాలకి మీరు చక్కగా కుంకుమార్చన చేసుకోండి. ఒక గుమ్మడికాయ, కూరగాయల దానం, బియ్యం స్వయం పాకదానం ఈ యొక్క అక్టోబర్ నెలలో ఈ మహాలయ అమావాస్య రోజున మీరందరూ కూడా దానం చేసుకుంటే మీ పితృదేవతల యొక్క అనుగ్రహం, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. కృష్ణానదికి వెళ్ళండి, తలంట స్నానం చేయండి, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క దర్శనం చేసుకోండి. శుభమస్తు.